నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మొబైల్ వినియోగదారులను సైబర్ మోసాలు, దొంగతనాల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నవంబర్ 28న టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసిన ఆదేశాలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రతి ఫోన్లో ప్రభుత్వం యాప్ ను తప్పనిసరిగా ఫ్రీగా ఇన్స్టాల్ చేయడాన్ని విపక్షాలు పెగాసస్ తో పోలుస్తూ ఇది పౌరుల వ్యక్తిగత గోప్యతను హరించే స్నూపింగ్ యాప్ అంటూ విరుచుకుపడ్డాయి. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా స్పష్టత ఏమిటి? ఈ యాప్ అసలు దేనికోసం? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పౌర కేంద్రీకృత చొరవగా సంచార్ సాథీ పోర్టల్ ను ప్రారంభించారు. సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి, టెలికాం భద్రతను బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుంది. దీని ద్వారా వినియోగదారులు తమ IMEI నెంబర్ ను ఉపయోగించి హ్యాండ్సెట్ ప్రామాణికతను తనిఖీ చేయవచ్చు. అంతేకాకుండా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న ఫోన్లను బ్లాక్ చేయడం, తమ పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు జారీ అయ్యాయో తనిఖీ చేయడం వంటి సేవలను కూడా ఈ యాప్ అందిస్తుంది. నవంబర్ 28న టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసిన ఆదేశం ప్రకారం భారతదేశంలో తయారయ్యే లేదా దిగుమతి చేసుకునే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్సెట్లలో సంచార్ సాథీ యాప్ ను తప్పనిసరిగా ఫ్రీ ఇన్స్టాల్ చేయాలి. కొత్త ఫోన్ సెటప్ చేసే సమయంలోనే ఈ యాప్ స్పష్టంగా కనిపించేలా, సులభంగా ఉపయోగించడానికి వీలుగా ఉండాలని తయారీదారులకు ఆదేశాలు జారీ చేశారు. నకిలీ లేదా క్లోనింగ్ చేయబడిన IMEI నెంబర్ల ప్రమాదాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఆదేశం దేశంలో పెను రాజకీయ వివాదానికి దారితీసింది. యాప్ ను ఫ్రీ ఇన్స్టాల్ చేయడమే కాకుండా దాని ఫీచర్స్ ను డిసేబుల్ లేదా పరిమితం చేయడానికి వీలు లేకుండా ఆదేశాలు ఇవ్వటంతో గోప్యతా సమస్యలు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా దీనిని స్నూపింగ్ యాప్ అని అభివర్ణించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్ వంటి వారు దీనిని రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రతి భారతీయుణ్ణి పర్యవేక్షించే భయానక సాధనం అని పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత హక్కును ఇది పూర్తిగా ఉల్లంఘిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ వివాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఈ యాప్ వినియోగదారులకు తప్పనిసరి కాదని, వారు కోరుకుంటే దానిని తమ ఫోన్లో నుంచి తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు. సైబర్ మోసాల నుండి ప్రజలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. అందుకే ఈ యాప్ ను అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇచ్చామని మంత్రి వివరణ ఇచ్చారు. అయితే ఈ ఆదేశంపై టెక్ దిగ్గజాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ సంస్థ ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వ యాప్లను ఫ్రీ లోడ్ చేసే విధానాన్ని తాము పాటించమని, ఇది తమ గోప్యత, భద్రతా ప్రమాణాలకు విరుద్ధమని తెలియజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పౌరుల భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ముందడుగు గోప్యత హక్కుపై ఆందోళన కారణంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.